ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండిపోతుందని నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఈ మాటలు వింటున్న మీరు వృశ్చిక రాశి వారైతే మీ జీవితం ఇప్పటి వరకు ఎలా ఉందో మీకు మీరే గుర్తు చేసుకుంటే కళ్ళలో నీళ్లు తిరగడం ఖాయం. చాలా కాలంగా మనసులో దాచుకున్న బాధలు, చెప్పుకోలేని వేదనలు, ఎవరికీ అర్థం కాని ఒంటరితనం మీ హృదయాన్ని బరువెక్కిస్తాయి. కానీ ఈ రోజు నుంచి ఆ బరువు క్రమంగా తగ్గిపోబోతుందని నేను చెప్పగలను. అలాగే వృశ్చిక రాశి వారికి జనవరి 1 తర్వాత ఏ విధంగా ఉంది? వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ 100 కేజీల స్వీట్లు ఆర్డర్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీరు జనవరి 1 తర్వాత 3 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. మీ మీద మీరే ఆశ్చర్యపోతారు. మీ కంటిని చూసి మీరే నమ్మలేరు. మీ జీవితంలో ఇంత ఆనందం, ఇంత సంతోషం కలుగుతుందని చెప్పేసి మీరు అసలు ఊహించి ఉండరు కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు. అయితే ఇది నిజంగా మీకు జరుగుతుందన్నమాట. మీరు ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి తెలుసుకుందాం. అంతేకాదు వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే జనవరి నెల రోజులలో ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది. అలాగే మిమ్మల్ని నరదృష్టి, నరఘోష నుంచి కూడా మిమ్మల్ని కాపాడింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఇష్ట దైవం పేరును లేదా ఓం నమ శివాయ అని కామెంట్ బాక్స్లో భక్తితో రాయండి. ఆ పరమేశ్వరుని నామస్మరణ ప్రభావం వల్ల రాబోయే కొత్త సంవత్సరంలో మీకు సకల కార్యాలలో విజయం చేకూరుతుంది. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వృశ్చిక రాశి వారి జీవితం అంత సులభమైనది కాదు. బయటికి బలంగా కనిపించిన లోపల ఎంతో సున్నితమైన మనసు ఉంటుంది. చిన్న మాటకే బాధపడే గుణం, చిన్న అన్యాయానికే గుండె పగిలిపోయే స్వభావం ఇది. కానీ ఆ బాధను బయటకు చూపించరు. నవ్వుతూనే లోపల ఏడుస్తారు. మీ జీవితంలో ఎన్నోసార్లు ఇంతకంటే ఇంకా ఎంత భరించాలి దేవుడా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అయినా మౌనంగా అన్నీ భరించి ముందుకు సాగారు. మీరు చేసిన మంచి పనికి, పెట్టిన నమ్మకానికి సరైన ఫలితం రాలేదని భావన చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కానీ కొన్ని నిర్ణయాలు మీకు గాయాలను ఇచ్చాయి. కొన్ని నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేశాయి. అయినా మీ వీరు వెనక్కి తగ్గలేదు. పడిపోయినా ప్రతిసారి ఇంకా బలంగా లేచారు. అదే వృశ్చిక రాశి వారి బలం. ఈ ప్రపంచంలో అందరికీ కనిపించిన ఒక దైవశక్తి మీ వెంట నడుస్తుంది. మీరు గుర్తించినా గుర్తించకపోయినా మీకు తెలియకుండానే ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీరు చివరి అంచుకు వెళ్ళిపోయినప్పుడు కూడా ఎక్కడో ఒక చిన్న ఆశ కిరణం అనేది కనిపించి మళ్ళీ నిలబడ్డారు అంటే అది యాదృచ్ఛికం కాదు. అది దైవానుగ్రహం. మీ మీద ప్రత్యేకమైన కృప ఉంది. అందుకే ఇప్పటి వరకు మీరు పూర్తిగా పడిపోలేదు. మీరు చాలా నిజాయితీగా బ్రతికారు. ఎవరికీ చెడు చేయాలనే ఆలోచన మీ మనసులో రాలేదు. మీకే నష్టం వచ్చినా సరే ఎదుటి వాళ్లకు మేలు జరగాలని కోరుకుంటున్నారు. ఆ మంచితనమే కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని బలహీనులుగా చేసింది. అదే మంచితనాన్ని కొంతమంది అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వాడుకున్నారు. ఆ బాధ మీకు మాటల్లో చెప్పలేనిది. కానీ కన్నీళ్ళన్నింటినీ దేవుడు చూశాడు. వృశ్చిక రాశి వారికి జీవితంలో ఒక విచిత్రమైన అనుభవం ఉంటుంది. చిన్న వయసులోనే పెద్ద బాధలు, పెద్ద బాధ్యతలు వస్తాయి. వయసుకు మించిన ఆలోచనలు, బాధ్యతల భారంతో చిన్నప్పుడే పరిపక్వం వస్తుంది. ఆడుకోవాల్సిన వయసులో ఆలోచించాల్సి వస్తుంది. నవ్వాల్సిన సందర్భాల్లో కూడా బాధను దాచుకోవాల్సి వస్తుంది. అయినా మీరు ఎప్పుడు కూడా విధిని నిందించలేదు. నిశ్శబ్దంగా పోరాడాడు. జీవితంలో ఇంత కష్టపడ్డా ఎందుకు నాకు శాంతి లేదు అనే ప్రశ్న ఎన్నోసార్లు వచ్చింది. కుటుంబం కోసం, బంధాల కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం మీరు చేసిన త్యాగాలు లెక్కలేదు. మీ ఆనందాన్ని పక్కన పెట్టి ఎదుటివారి సంతోషాన్ని ముందుకు పెట్టారు. కానీ అదే కుటుంబంలో, అదే బంధాలలో నుంచి అపార్థాలు, అనుమానాలు ఎదురయ్యాయి. అవి మిమ్మల్ని లోలోపల కాల్చేశాయి. మీ ప్రేమ చాలా లోతైనది. మీరు ప్రేమిస్తే ప్రాణంగా ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమను పెద్ద మాటల్లో చెప్పలేరు. ప్రేమ పనుల్లో కనిపిస్తుంది. అవసరమైన అప్పుడు తోడుగా నిలబడడంలో కనిపిస్తుంది. కానీ అదే మౌనం కొంతమందికి మీ విలువను అర్థం కాకుండా చేసింది. మీ ప్రేమను నిర్లక్ష్యం చేశారు. అది మీకు చాలా బాధ కలిగించింది. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ప్రతిదీ ఒక కారణంతోనే జరిగింది. మీరు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి కన్నీరు, ప్రతి అవమానం మిమ్మల్ని లోపల మరింత శక్తివంతంగా తయారు చేసింది. మీరు ఇంకా ఎంత బలంగా ఉన్నారో మీకే తెలియదు. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది. ఆ మార్పు నెమ్మదిగా కానీ బలంగా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు మీరు వినబోయే మాటల్లో మీ జీవితానికి సంబంధించిన ఎన్నో నిజాలు ఉంటాయి. కొన్ని మాటలు మీ గుండెను తాకుతాయి. కొన్ని మాటలు మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి. కొన్ని మాటలు మీలో
కొత్త ఆశను నింపుతాయి. అందుకే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇది సాధారణ జ్యోతిష్య మాటలు కాదు. మీ జీవితానికి దారి చూపించే మాటలు. మీరు ఇప్పటి వరకు ఒంటరిగా లేరు. ఇక ముందు కూడా ఒంటరిగా ఉండరు. మీ వెంటే ఒక మహాశక్తి ఉంది. ఆ శక్తి ఎవరో తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మీ కష్టాలకు కారణం ఏంటో, మీ జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుందో, ఎందుకు మీరిలా బాధపడుతున్నారో అన్న ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు మీ జీవితాన్ని నడిపించిన ఆ శక్తి ఇకపై మిమ్మల్ని మీ పైకి తీసుకెళ్లబోతుంది. మీ ఓర్పును, మీ సహనాన్ని, మీ నిజాయితీకి దైవం పరీక్షలు పెట్టింది. ఇప్పుడు ఆ పరీక్షల ఫలితం ఇవ్వడానికి కాలం దగ్గర పడింది. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచండి. ఓం నమః శివాయ అని మనసులో ఒక్కసారి అనుకోండి. ఎందుకంటే వృశ్చిక రాశి వారి కథ ఇప్పుడే మొదలవుతుంది. వృశ్చిక రాశి వారి జీవితాన్ని లోతుగా చూస్తే వాళ్ళు బయట కనిపించేంత ఒకటి, లోపల దాచుకున్న ప్రపంచం మరొకటి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చాలా లోతుగా ఆలోచించే వ్యక్తులు. చిన్న విషయాన్ని కూడా సీరియస్గా తీసుకొని దాని వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే చాలామంది వీరిని ఎక్కువ ఆలోచిస్తారు అంటారు. కానీ నిజానికి వీరు ఆలోచించే అవసరమైనంత మాత్రమే. పరిస్థితులను ముందే అంచనా వేసే శక్తి మీకు సహజంగానే ఉంది. మీరు ఏ పని చేసినా పూర్తి చేయాలనుకుంటారు. మధ్యలో వదిలేయడం మీకు చేత కాదు. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు నిద్ర పట్టదు. ఆ క్రమంలో వీరు చాలా కష్టపడతారు, చాలా త్యాగాలు చేస్తారు. కానీ ఆ కష్టాన్ని ఎవరికీ చెప్పుకోరు. లోపల ఎంత అలసట ఉన్నా బయటకి నవ్వుతూనే ఉంటారు. మీ బాధను మీరే భరిస్తారు. అదే మీ గొప్పతనం. అదే మీ శాపం కూడా. మీ జీవితంలో ఎదురైన పెద్ద దెబ్బలు ఎక్కువగా నమ్మిన వాళ్ళ నుంచి వస్తాయి. మీరు ఒకరిని నమ్మితే గుడ్డిగా నమ్ముతారు. వాళ్ళ లోపల లోపాలు ఉన్నా చూసుకోరు. వాళ్ళ కోసం అవసరమైతే మీకే నష్టం వచ్చినా భరిస్తారు. కానీ అదే వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఆ బాధ మీ జీవితంలో మిగిలిన అన్ని బాధల కంటే ఎక్కువ ఉంటుంది. ఆ గాయం మానడానికి చాలా కాలం పడుతుంది. ఎన్నో సందర్భాలలో మీరు ఒంటరిగా ఏడ్చారు. మీ కన్నీళ్లు మీ దిండు మాత్రమే చూశాయి. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరా అనే భావన మిమ్మల్ని లోపల తినేసింది. అయినా మీరు ఎవరి ముందు బలహీనంగా కనిపించలేదు. మీ బాధను మీలోనే దాచుకున్నారు. మీ సహాయం చేయాలని వచ్చిన వాళ్ళను కూడా పూర్తిగా నమ్మలేక దూరంగా ఉంచారు. ఎందుకంటే ఒకసారి నమ్మకం పోయాక మళ్ళీ నమ్మడం మీకు చాలా కష్టం. కుటుంబ జీవితం మీకు చాలా ముఖ్యం. కుటుంబం కోసం మీరు ఎంతైనా చేస్తారు. మీ సుఖాన్ని పక్కన పెట్టి వాళ్ళ అవసరాలను ముందుగా చూసుకుంటారు. కానీ అదే కుటుంబంలో కొన్ని అపార్థాలు, మాటలు, తూటాలు మీ మనసును బాగా గాయపరిచాయి. మీరు ఏం చేసినా గుర్తింపు రాలేదనే బాధ మీకు ఉంది. నేను చేసిందంతా ఎవరికీ కనిపించదా అనే ప్రశ్న మీలో ఎన్నోసార్లు మెదిలింది. మీ ప్రేమ చాలా నిజమైంది. మీరు ప్రేమిస్తే పూర్తిగా అంకితమవుతారు. అబద్ధాలు, మోసాలు మీ ప్రేమలో ఉండవు. కానీ మీ ప్రేమను వ్యక్తపరచడంలో కొంత సంకోచం ఉంటుంది. మాటల్లో కూడా, పనుల్లో చూపిస్తారు. అందుకే కొంతమంది మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. కొంతమంది మీ మౌనాన్ని నిర్లక్ష్యంగా భావించారు. అది మీకు చాలా బాధ కలిగించింది. స్నేహంలో మీరు చాలా ఓపికగా ఉంటారు. అందరినీ దగ్గరికి రానివ్వరు. ఒకసారి స్నేహితుడిగా అంగీకరించాక మాత్రం ప్రాణంలాగా చూసుకుంటారు. కానీ అదే స్నేహం ద్రోహంగా మారినప్పుడు మీరు పూర్తిగా మౌనంగా మారిపోతారు. గొడవలు చేయరు, వాదనలు పెట్టరు. మెల్లగా ఆ వ్యక్తిని మీ జీవితంలో నుంచి తొలగిస్తారు. ఆ నిర్ణయం తీసుకోవడం మీరు లోపల చాలా బాధపడతారు. డబ్బు మీకు అంత ముఖ్యమైనది కాదు. అవసరానికి మాత్రమే విలువ ఇస్తారు. సంబంధాలు, నమ్మకం, గౌరవం ఇవే మీకు అసలు సంపద. కానీ డబ్బు విషయంలో కూడా మీరు ఎన్నో ఒడిదుడుకులు చూశారు. సంపాదించిన డబ్బు చేతిలో నిలవకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరో ఒకరి కోసం ఖర్చు చేసిన చివరికి మీకు ఖాళీ చేతులలో మిగిలిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా మీ పశ్చాత్తాప పడలేదు. మీ జీవితంలో పదే పదే వచ్చే సమస్యలు మిమ్మల్ని లోపల బలంగా తయారు చేశాయి. ప్రతి దెబ్బలో మీకు మరింత లోతైన వ్యక్తిగా మారారు. ఇప్పుడు మీరు చిన్న విషయాలు కూడా బాధపడే స్థితిలోకి లేరు. కానీ లోపల ఎక్కడో ఒక మూలలో ఇంకా ఆ పాత గాయాలు, మచ్చలు ఉన్నాయి. అవి పూర్తిగా మాయం అవ్వలేదు. వాటి వల్లనే మీరు కొంచెం జాగ్రత్తగా, కొంచెం అనుమానంగా మారారు. మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారో మీకు కూడా కొన్ని సందర్భాల్లో అర్థం కాదు. శాంతి కావాలనుకుంటారు. కానీ మనసు ప్రశాంతంగా ఉండనివ్వదు. ఒంటరితనం ఇష్టమే అనిపిస్తుంది. కానీ అదే ఒంటరితనం కొన్నిసార్లు భారంగా మారుతుంది. ఈ ద్వంద్వ భావన మీ జీవితంలో చాలా కష్టకాలంగా ఉంది. కానీ ఈ పరిస్థితి ఇక ఎక్కువ కాలం ఉండదు. ఇప్పటి వరకు మీరు భరించిన బాధలు వృధా కావు. అవన్నీ మీ జీవితంలో రాబోయే మంచి రోజులకి బీజం వేస్తాయి. మీరు అనుభవించిన ప్రతి కన్నీరు, ప్రతి ఒంటరి రాత్రి, ప్రతి నిశ్శబ్ద ప్రార్థన దైవం దగ్గర లెక్క పెడతాయి. కాలం మారుతుంది. మీలో ఉన్న అసలు శక్తి బయటకు రావడానికి సమయం దగ్గర పడుతుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో ఇది ఒక కీలకమైన మలుపు. వృశ్చిక రాశి వారి జీవితాన్ని నడిపించే దైవశక్తి ఎవరో తెలుసుకుంటే మీకు నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మీ వెంటుండే సాధారణ శక్తి కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు మీ రక్షకుడు. మీరు శివుడి అంశతో పుట్టినవారు. అందుకే మీ జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నా పూర్తిగా నాశనమయ్యే స్థితి మాత్రం ఎప్పుడూ రాలేదు. చివరి క్షణంలోనైనా ఒక అద్భుతమైన రక్షణ మీకు లభించింది. మీ చుట్టూ ఎప్పుడూ శత్రువులు ఉంటారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. నిజాయితీని బలహీనతగా భావించి వాళ్ళు మిమ్మల్ని కిందకి లాగాలని ప్రయత్నించినా
వాళ్ళు చాలామందే ఉన్నారు. కానీ వారు చేసిన ప్రతి ప్రయత్నం చివరికి వాళ్ళకే తిరిగిపోయింది. మీకు తెలియకుండానే మీ మీద ఒక అదృశ్య కవచం ఉంది. ఆ కవచం పేరు పరమేశ్వర అనుగ్రహం. శివుడు మీకు తోడుగా ఉండడానికి కారణం మీ మనసు స్వచ్ఛత. మీరు ఎవరికీ హాని చెయ్యాలనే ఉద్దేశంతో పని చెయ్యరు. మీ కోపం కూడా కొద్దిసేపే ఉంటుంది. ఎంత బాధ పెట్టినా చివరికి క్షమించే గుణం మీలో ఉంది. అదే శివతత్వం. అందుకే మీరు ఎంత కష్టాల్లో ఉన్నా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీరు పడిపోయిన ప్రతిసారి లేపింది ఆ శివశక్తే. మీ జీవితంలో ఎదురైన ప్రమాదాలు, అకస్మాత్తుగా తప్పించుకున్న సంఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ రోజుల్లో మీరు కూడా ఇలా ఎలా తప్పించుకున్నాను అని ఆశ్చర్యపోయి ఉంటారు. అది అదృష్టం కాదు, అది దైవకృప. మీకు తగలాల్సిన ఎన్నో కష్టాలు మిమ్మల్ని తాకకుండా వెళ్ళిపోయాయి. ఆ విషయం కూడా పూర్తిగా అర్థం కావడానికి ఇప్పుడు కాలం వచ్చింది. వృశ్చిక రాశివారు శివభక్తితో అనుబంధం కలిగి ఉంటారు. మీకు తెలియకుండానే మీరు శివుని పేరును మనసులో తలుచుకుంటూ ఉంటారు. బాధ వచ్చినప్పుడు ఓం నమః శివాయ అని అనిపిస్తుంది. అదే మీకు రక్షణ. మీ జీవితంలో శివుని నామస్మరణ ఒక కవచంలా పనిచేస్తుంది. అందుకే ఎంత పెద్ద సమస్య వచ్చినా చివరికి దానికి పరిష్కారం దొరుకుతుంది. ఇక రాబోయే రోజుల్లో శివుని అనుగ్రహం మీపైన మరింత బలంగా ఉండబోతుంది. ముఖ్యంగా జనవరి నెల మొత్తం మీకు ఒక ప్రత్యేకమైన కాలం. ఇప్పటి వరకు మీకు దూరమైన అవకాశాలు మళ్ళీ మీ వైపు వస్తాయి. పోయిన గౌరవం తిరిగి వస్తుంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళే మీ విలువను గుర్తించే పరిస్థితి వస్తుంది. ఇది కేవలం మాటలు కాదు, కాలం చూపించే నిజం. మీ జీవితంలో ఉన్న శత్రువుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. వారు మీ మీద చేసిన కుట్రలు బయటపడతాయి. మీ పేరు మీద వచ్చిన అపవాదాలు తొలగిపోతాయి. మీ మౌనం భరించిన ప్రతి అన్యాయానికి దైవం న్యాయం చేయబోతుంది. మీరు ఎవరితోనూ పోరాడాల్సిన అవసరం లేదు. శివుడే మీకోసం పోరాడుతాడు. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒక్కటే, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, కోపాన్ని, ప్రతీకార భావనను దూరం పెట్టడం. శివయ్య న్యాయదేవుడు. మీరు చేసిన మంచిని ఆయన ఎప్పుడూ మర్చిపోడు. మీ ఓర్పుని, మీ సహనాన్ని ఆయన పరీక్షించాడు. ఇప్పుడు ఆ పరీక్షల ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆధ్యాత్మికంగా మీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే ఫలితం ఇంకా వేగంగా వస్తుంది. సాధ్యమైనంత వరకు శివాలయ దర్శనం చేయండి. కనీసం సోమవారం రోజు శివుని ముందు కాసేపు నిలబడి మనసారా ప్రార్థించండి. ఓం నమః శివాయ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపం చేయండి. ఇది మీ మనసుకు శాంతి ఇస్తుంది. మీ జీవితానికి దిశ చూపిస్తుంది. సంతాన సమస్యలు ఉన్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు 5 సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం చాలా మంచిది. దీపం పెట్టేటప్పుడు శివపార్వతుల్ని మనసారా స్మరించండి. మీ కోరికను హృదయంలో చెప్పుకోండి. అహంకారం లేకుండా, ఆశతో కాకుండా విశ్వాసంతో ప్రార్థిస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. మూగజీవాలకు ఆహారం పెట్టడం వృశ్చిక రాశి వారికి చాలా పెద్ద పుణ్యం. ముఖ్యంగా ఆవులకు, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల శివుని అనుగ్రహం త్వరగా లభిస్తుంది. మీ దగ్గర ఉన్నంతలో సహాయం చేయండి. అది కూడా డబ్బుతో కాకుండా పర్లేదు, ప్రేమతో చేసిన సహాయం దేవుడికి చాలా ఇష్టం. ఇప్పటి వరకు మీరు ఒంటరిగా పోరాడారు, ఇకపై అలా ఉండదు. వెంటనే పరమేశ్వరుడు ఉన్నారు అనే భావన మీకు ధైర్యం ఇవ్వాలి. మీ జీవితంలో మార్పు మొదలైంది. అది నెమ్మదిగా కానీ శాశ్వతంగా ఉంటుంది. శివుని నమ్మండి. మీ మీద మీకే ఆశ్చర్యం కలిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. జనవరి 2026 నెల వృశ్చిక రాశి వారికి ఒక కీలకమైన మలుపు అనేది చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న అస్థిరత, మానసిక ఒత్తిడి, అనిశ్చితి ఈ నెల మంచి క్రమంగా తగ్గడం మొదలవుతుంది. ముఖ్యంగా మీ ఆలోచన స్పష్టత వస్తుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదనే విషయంలో మీకు మీరే ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్థితికి వస్తారు. ఇది మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించే మొదటి అడుగు అవుతుంది. కుటుంబ జీవితంలో ఇప్పటివరకు ఉన్న అపార్థాలు మెల్లగా తొలగిపోయి మీ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నవారు మీ నిజమైన ఉద్దేశాన్ని తెలుసుకుంటారు. ఇంట్లో వాతావరణం కొంచెం ప్రశాంతంగా మారుతుంది. పెద్దల ఆరోగ్య విషయంలో ఆందోళన తగ్గుతుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ నిర్ణయాల్లో మీ అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి వస్తుంది. ఇది మీకు మానసికంగా చాలా ఊరట ఇస్తుంది. వివాహ జీవిత విషయానికి వస్తే దూరం ఏర్పడిన వారికి మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాటల వల్ల ఏర్పడిన గ్యాప్ తగ్గుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. వివాహం ఆలస్యం అవుతున్న వారికి జనవరి నెలలో శుభవార్త వినిపించే సూచనలు ఉన్నాయి. కనీసం మంచి సంబంధాలు కుదిరే దశ మొదలవుతుంది. ఓర్పుతో ఉంటే ఈ సంవత్సరం మీ జీవితంలో స్థిరత్వం తప్పకుండా వస్తుంది. ఉద్యోగం చేసే వృశ్చిక రాశి వారికి ఈ నెలలో మంచి మార్పులు కనిపిస్తాయి. పని భారం ఉన్నా మీరు చేసిన కృషికి గుర్తింపు వస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉన్నాయి. కొంతమందికి ప్రమోషన్ లేదా బాధ్యత పెరగవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి సరైన అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా జనవరి 2వ అర్ధభాగంలో శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం చేసేవారికి జనవరి నెలలో మెల్లగా లాభాల దిశగా తీసుకెళ్తుంది. ఒకసారిగా పెద్ద లాభాలు కాకపోయినా స్థిరమైన ఆదాయం మొదలవుతుంది. ఇంతకాలం పెట్టుబడి పెట్టి ఫలితం రాక బాధపడిన వారికి ఇప్పుడు నెమ్మదిగా ఫలితం కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని 2 సార్లు ఆలోచించడం చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఖర్చులు పూర్తిగా తగ్గిపోయినా ఆదాయం మెరుగుపడుతుంది. అప్పుల ఒత్తిడి కొంత తగ్గుతుంది. మీ చేతిలో డబ్బు నిలిచే పరిస్థితి వస్తుంది. ఇంతకాలం వృధాగా ఖర్చు చేసిన చోట్లు మీకు మీరే బ్రేక్ చేస్తారు. పొదుపు ఆలోచన మొదలవుతుంది. ఇది భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా
జనవరి నెలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి వల్ల శరీరంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నాయి. నిద్రలేమి, తలనొప్పి, జీర్ణ సమస్యలు కొంతమందికి ఇబ్బంది పెట్టవచ్చు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. సమయానికి విశ్రాంతి తీసుకుంటే, ఆహారంపై శ్రద్ధ పెడితే సమస్యలు అదుపులో ఉంటాయి. యోగా, ధ్యానం మీకు చాలా మంచిది. విద్యార్థులకు ఈ నెల కాస్త శ్రమ ఎక్కువగా ఉన్న ఫలితం సంతృప్తికరంగా ఉంటుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. గతంలో అర్థం కాని విషయాలు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది కీలక సమయం. ఆత్మవిశ్వాసం తగ్గకుండా కష్టపడితే తప్పకుండా విజయం మీ వైపే ఉంటుంది. ఉపాధ్యాయుల నుంచి సహాయం లభిస్తుంది. ప్రేమ జీవిత విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు కొంచెం భావోద్వేగంగా మారే అవకాశాలున్నాయి. చిన్న మాటను కూడా పెద్దగా తీసుకునే పరిస్థితి రావచ్చు, కానీ నిజాయితీగా మాట్లాడితే సమస్యలు ఎక్కువ కాలం ఉండవు. కొత్త ప్రేమ మొదలయ్యే అవకాశం కూడా కొంతమందికి ఉంది. అయితే గత అనుభవాల వల్ల అనుమానంతో ముందుకు వెళ్తారు. ఓర్పుగా అడుగులు వేస్తే సంబంధం బలపడుతుంది. మొత్తానికి జనవరి 2026 నెల వృశ్చిక రాశి వారికి ఒక కొత్త దిశను చూపించే కాలం. పూర్తిగా మారిపోయే నెల కాకపోయినా మార్పుకు పునాది వేసే సమయం ఇది. మీరు ఎంత ఓర్పుతో శాంతిగా ముందుకు సాగితే అంత మంచి ఫలితాలు పొందుతారు. దేవుడిపై నమ్మకం, మీపై విశ్వాసం రెండూ కలిస్తే మీ జీవితంలో శుభదిశ మొదలవడం ఖాయం. ఇప్పుడు వృశ్చిక రాశి వారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన హెచ్చరికలు గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ శుభకాలంలోనే కొంతమంది మీరు ఎదుగుదలను చూసి అసూయతో చూడవచ్చు. అందుకే నరదృష్టి తగలకుండా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీ ఆనందాన్ని, మీ ప్లాన్లను ప్రతి ఒక్కరితోనూ పంచుకోవడం మంచిది కాదు. మంచి జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండడం మీకు రక్షణగా ఉంటుంది. ప్రత్యేకంగా పి మరియు ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయాలలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అందరూ చెడ్డవాళ్ళు కాదు, కానీ ఈ అక్షరంతో పేరు ఉన్న వారిలో కొంతమంది మీపైన అనవసరమైన మాటలు చెప్పే అవకాశం ఉంది. వారి మాటలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకండి. మీ నిర్ణయాలు వారి అభిప్రాయాల మీద ఆధారపెట్టకండి. మీ అంతరాత్మను చెప్పేది చివరి మాటగా తీసుకోకండి. కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే సోమవారం మరియు మంగళవారం రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సోమవారం శివుని అనుగ్రహం బలంగా ఉంటుంది కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు ఆ రోజున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ మార్పు, ఇంటి పనుల శుభకార్యాలు ఈ రోజుల్లో ప్రారంభిస్తే విజయం మీ వైపే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో అదృష్ట రంగులు ఎరుపు, ముదురు నీలం మరియు తెలుపు. ఈ రంగులను దుస్తుల్లో వేసుకుంటే, పనిలో ఉపయోగిస్తే ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. అదృష్ట సంఖ్యలు 1, 3, 9 కలిసి వస్తాయి. ముఖ్యమైన తేదీలు, నిర్ణయాలు వీలైతే ఈ సంఖ్యలను అనుకూలంగా ఉండేలా చూసుకోవచ్చు. ఈ శుభ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంటే తొందరపాటు నిర్ణయాలను పూర్తిగా దూరం పెట్టాలి. ఒకేసారి అన్నీ సరిచేయాలని ప్రయత్నించకండి. మీ జీవితంలో మార్పు నెమ్మదిగా కానీ బలంగా జరుగుతుంది. ప్రతి విషయానికి సమయం ఇవ్వండి. కోపంతో, భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు త్వరగా బాధ కలిగించే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా భరించిన బాధల వల్ల కొంచెం అనుమాన స్వభావం పెరుగుతుంది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిని శత్రువుల్లాగా చూడాల్సిన అవసరం లేదు. మంచి మనుషులు కూడా మీ జీవితంలోకి వస్తారు. అయితే నమ్మకం పెట్టేటప్పుడు తొందరపడకుండా ముందు గమనించండి. మాటల కంటే పనుల్ని బట్టి వ్యక్తిని అంచనా వేయండి. ఈ సమయంలో మీ అంతరాత్మ చాలా బలంగా పనిచేస్తుంది. ఏదైనా పని చేయాలంటే మనసులో ఒక భావన వస్తుంది. ఆ భావనను నిర్లక్ష్యం చేయకండి. అది శివుని సంకేతంగా భావించవచ్చు. మీకు ఏది మంచో మీ మనసే చెబుతుంది. బయట వాళ్ళ సలహా కంటే మీ లోపల స్వరం మీద నమ్మకం పెట్టండి. రోజు కాసేపు మీకోసం కేటాయించుకోండి. నిశ్శబ్దంగా కూర్చొని మీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంత దూరం వచ్చారో గుర్తు చేసుకోండి. మీరు బలహీనులు కాదు, పరిస్థితులు మిమ్మల్ని పరీక్షించాయి అంతే. ఇప్పుడు ఆ పరీక్షలు ముగియబోతున్నాయి. మీలో నిజమైన శక్తి బయటకు రాబోవడానికి సమయం వచ్చింది. దైవంపై నమ్మకం పెట్టుకుని మీరు కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తూ ముందుకు సాగండి. ప్రతీకారం, ద్వేషం, అసూయ ఇవన్నీ మీ మనసులో నుంచి తీసేయండి. అవి మీ ఎదుగుదలకు అడ్డంకులు మాత్రమే. శివుడు న్యాయం చేసే దేవుడు. మీరు చేసిన మంచికి తప్పకుండా ఫలితమిస్తాడు. ఆలస్యం కావచ్చు, కానీ నిరాశ మాత్రం ఉండదు. ముగింపుగా ఒక మాట, వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ కాలం ఒక వరం లాంటిది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఓర్పుతో, శాంతితో, విశ్వాసంతో ముందుకు సాగండి. ఓం నమః శివాయ అని మనసారా పలకండి. శివుని చేతిలో మీ జీవితాన్ని అర్పించండి. మీకు రావాల్సిన మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి. ఇక వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.